ఎవరు వచ్చినా రాకపోయినా యేసు ప్రభు మాత్రం త్వరలో వచ్చేస్తాడు. హల్లెలూయా. రాడు యేసు ప్రభు. మరి మీరు అందరూ సిద్ధపడాలి. ప్రార్థనకు ఎవరు వచ్చినా రాకపోయినా యేసు ప్రభు మాత్రము త్వరలో వచ్చేస్తాడు. కాబట్టి మనం సిద్ధపడాలి. హల్లెలూయా. ఎవరు హల్లెలూయా చెప్పండిరా. ఎక్కడున్నారా మీరా? ఏడ ఉండాలా? మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రజెంట్. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంటా? చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, బాగా చెప్పినారు. సరే, వాక్యంలోకి వెళ్దాం. వాక్యంలోకి వెళ్ళబోయే ముందు చివరిసారిగా జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడినాడు? దేని గురించి మాట్లాడతాం? మాకెందుకో, మేము ఈ షోలు విన్నావా, ఆ షోలు ఎదురేసినావా? దేవుడు ఏం మాట్లాడితే మాకెందుకో. చెప్పండి, దేని గురించి మాట్లాడాడు? వెరీ గుడ్. చెప్పలు కూడా అంటే చివరిసారిగా జరుగుతున్న ప్రార్థన దేవుడు దేని గురించి మాట్లాడినాడు? దేవుడు ఎవరి మీద కనికరం చూపిస్తాడు, ఆయన కనికరం చూపిస్తే దాని యొక్క ఫలితాలు ఏంటి అనే అంశం గురించి దేవుడు మాట్లాడినాడు. అంతే కదా మాట్లాడింది. దేవుడు ఎవరి మీద కనికరం చూపిస్తాడు? అందరి మీద చూపిస్తాడా కనికరము? అందరి మీద చూపిస్తాడా? చూపించారు కదా. ఎవరి మీద కనికరం చూపిస్తాడు? ఆయన కనికరం చూపిస్తే ఆ కనికరం యొక్క ఫలితాలు ఏంటి అనే అంశం గురించి దేవుడు మాట్లాడాడు. విన్నారా? గుర్తుందా? అది కదా ఇంపార్టెంట్. గుర్తుందా? ఎవరి మీద కనికరం చూపిస్తాడు? సరే, ఒకవేళ మర్చిపోయింటే ఎక్కడ ఉంటుంది? యూట్యూబ్లో ఉంటుంది, మన ఛానల్లో ఉంటుంది. మళ్ళీ చూసి, మళ్ళీ విని, మళ్ళీ గుర్తుపెట్టుకొని దాని ప్రకారం ప్రవర్తించండి. హల్లెలూయా. సరే, దేవుడు ఈరోజు ఏం మాట్లాడతాడు చూద్దాం. సరే, ఏ అధ్యాయం ధ్యానిస్తున్నాం? యేసు వార్త. వెరీ గుడ్. మత్తయి సువార్త ఎన్నో అధ్యాయం? 15. ఇంకా 15లో ఉండరు, నిద్రపోతా. 15 అయిపోయింది. 15 అయిపోయింది. ఇప్పుడు అధ్యాయం నుంచి 16. సరే, మత్తయి సువార్త 16వ అధ్యాయం 1 నుంచి 12 వరకు నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి. చెవులు గలవాడు, మీకు చెవులు ఉన్నాయి కదా, వినండి. అప్పుడు పరిసయ్యులను సద్దూకయ్యులను వచ్చి ఆయన శోధించుటకు ఆకాశం నుండి ఒక సూచక్రియను తమకు చూపమని ఆయన అడుగగా, ఆయన ఇట్లనెను, సాయంకాలమున మీరు ఆకాశం ఎర్రగా ఉన్నది కనుక వర్షం కురియదనియు, ఉదయమున ఆకాశం ఎర్రగాను మబ్బుగాను ఉన్నది కనుక నేడు గాలివాన వచ్చుననియు చెప్పుదురు కదా. మీరు ఆకాశ వైఖరిని వివేచింపనెరుగుదురు కానీ ఈ కాలములను సూచనలను వివేచింపలేరు. వ్యభిచారులైన చెడ్డతనం వారు సూచక్రియ అడుగుచున్నారు. అయితే యోనాను గురించిన సూచక్రియే కానీ మరి ఏ సూచక్రియను వారికి అనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్ళిపోయాను. ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరిచిరి. అప్పుడు యేసు చూచుకొనిడి పరిసయ్యులు సద్దూకయ్యులు అని వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పరుడని వారితో చెప్పాను. కాగా వారు, మనము రొట్టెలు తేనందున కదా ఈ మాట చెప్పినని తమలో తాము ఆలోచించుకొనుచుండిరి. యేసు అది ఎరిగి, అల్ప విశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరింకను గ్రహింపలేదా? 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెలు ఎత్తిరో అది అయినను, 7 రొట్టెలు 4,000 మందికి పంచినప్పుడు ఎన్ని గంపెలు ఎత్తిరో అది అయినను మీకు జ్ఞాపకం లేదా? నిన్న రొట్టెలను గురించి మీతో చెప్పలేదని మీరు ఎందుకు గ్రహింపరు? పరిసయ్యుల సద్దూకయ్యుల అని వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడని చెప్పాను. అప్పుడు రొట్టెలు పులిసిన పిండిని గూర్చి కాదు కానీ పరిసయ్యుల సద్దూకయ్యుల అని వారి బోధన గూర్చి జాగ్రత్త పడవలనని ఆయన తమతో చెప్పినని వారు గ్రహించరు. హల్లెలూయా. దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడను గాక. సరే, ఇక్కడ జరిగిన సంభవం ఏంటంటే, యేసు ప్రభు ఒక ఊరిలో ఉన్నారు. ఇలాగ ఒక ఊరిలో ఉంటే ఆ ఊరిలో పరిసయ్యులు సద్దూకయ్యులు అనే ఒక ప్రజలు ఉన్నారు. ఈ పరిసయ్యులు సద్దూకయ్యులు ఎవరంటే ఆ ఊర్లో బాగా పలుకుబడి ఉండే వ్యక్తులు. ఎవరైతే ఊర్లలో బాగా పలుకుబడి ఉంటారో
ఈ కాలంలో చెప్పాలంటే మన భాషలో చెప్పాలంటే బాగా ఊర్లో కొంతమంది బాగా మంచి పలుకుబడి వ్యక్తులు ఉంటారు. కొందరు హై కాస్ట్ వాళ్ళు కావచ్చు, ధనవంతులు కావచ్చు, పెద్ద కులస్తులు కావచ్చు, ధనవంతులు కావచ్చు, డబ్బులు ఉండే వాళ్ళు కావచ్చు, వీళ్ళు ఉంటారు కదా. వీళ్ళు పలుకుబడి ఉండే వ్యక్తులు. ఇలాంటి పలుకుబడి వ్యక్తులు ఆ కాలంలో వాళ్ళని ఏమంటారంటే పరిసయ్యులు, సద్దూకయ్యులు అంటారు. ఎలాగైతే ఈ కాలంలో మనం పెద్ద కులస్తులు, లేకపోతే ధనవంతులు, లేకపోతే మంచి పేరుండేవాళ్ళు, రాజకీయ నాయకులు అంటామో, అలాగా ఆ కాలంలో వాళ్ళని ఏమనేవాళ్ళంటే పరిసయ్యులు, సద్దూకయ్యులు అని అంటారు వాళ్ళని. ఆ పరిసయ్యులు, సద్దూకయ్యులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏమడుగుతున్నారంటే, ప్రభువా, బోధకుడా, నువ్వు దేవుడు కదా, దేవుడు అని చెప్తావు కదా, నువ్వు దేవుడు అని చెప్పడానికి మాకు ప్రూఫ్ చూపించు, ఏదైనా అద్భుతం చేయి, ఏదైనా సూచక్రియ చేయి, నువ్వు చెప్పినట్లు అలా జరిగితే మేము నిన్ను నమ్ముతాము అని లోపల ఆయన శోధించడానికి, అంటే ఆయన ఏదో ఒక తప్పు కనిపెట్టడానికి అలా అడుగుతారు. అప్పుడు యేసుప్రభు వెంటనే ఏమంటాడంటే, మీరు ఉదయాన్నే చూసినప్పుడు ఆకాశంలో మబ్బులు రాకపోతే వర్షం రాదని, సాయంత్రం ఆకాశం ఎర్రగా మబ్బులతో పడితే వర్షం వస్తుందని మీరు చెప్తారు కదా, అలాగే సూచక్రియలు ఉంటాయి. అయితే మీరు వేశ్యలను, వ్యభిచారుల తరంలో ఉండి మీరు దేవుని సూచక్రియను అడుగుతున్నారు కాబట్టి మీకు ఏ సూచక్రియ దొరకదు. మీకు ఒకటే సూచక్రియ దొరుకుతుంది. అదేంటంటే యోనాకు ఏదైతే జరిగిందో ఆ యోనాకు సంబంధించిన సూచక్రియ తప్ప ఇంకేది మీకు దొరకదు అని చెప్తాడు. చెప్పిన తర్వాత యేసు ప్రభు వాళ్ళని విడిచిపెట్టేసి సముద్ర తీరానికి వెళ్ళిపోతారు. అంటే ఆ ప్రాంతంలో సముద్రాలు ఎక్కువ కాబట్టి అక్కడికి వెళ్తాడు. ఎందుకంటే జనాలందరూ ఆ సముద్ర తీరంలో నివసిస్తూ ఉంటారు. అక్కడ వెళితే వీళ్ళు శిష్యులు ఏం చేస్తారంటే, యేసు ప్రభు శిష్యులు ఏం చేస్తారంటే తినడానికి రొట్టెలు మర్చిపోతారు. తినడానికి రొట్టెలు మర్చిపోతే యేసు ప్రభు వాళ్ళని అడుగుతాడు. ఏమని అడుగుతాడంటే, జాగ్రత్తగా చూసుకోండి, పరిసయ్యుల, సద్దూకయ్యుల అనేవారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడండి అని చెప్తాడు. పులిసిన పిండి అంటే ఇప్పుడు నువ్వు చెప్పినావు కదా, ఏం చేసినావు వాళ్ళిద్దరికి? చపాతీలు ఏదో చేసినావు కదా. ఆ పిండి మనం 2 రోజులు పుడితే ఏమైపోతుంది? పులిసిపోతుంది. బియ్యం పిండే కావచ్చు, బయట 2 రోజులు పుడితే ఏమవుతుంది? పులిసిపోతుంది. పులిసిపోయింది బాగుంటుందా? బాగుంటుంది కదా. యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, పరిసయ్యులు, సద్దూకయ్యులు అనే వారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడండి అని చెప్తాడు. వీళ్ళేమనుకుంటారు, మనం రొట్టెలు తేలేదు కదా, రొట్టెలు తేడందుకోసమే యేసుప్రభు ఇట్లా అంటున్నాడు, ఏమన్నా నువ్వన్నా చెప్పచ్చు కదా, చూడు ఇప్పుడు యేసుప్రభు మన ఇట్లా తిడుతున్నాడు అని వీళ్ళు మనసులో గుసగుసలాడుకుంటారు. ఎవరు? ఈ శిష్యులు, అక్కడ ఉండే శిష్యులు, యేసుప్రభు శిష్యులు. ఏదైనా మనము రొట్టెలు మర్చిపోవడం వల్ల యేసుప్రభు ఇప్పుడు మనం తిడుతున్నాడు, యేసుప్రభు మన గురించి ఇట్లా మాట్లాడుతున్నా కొనుక్కుంటున్నారు. వెంటనే యేసుప్రభు అది గమనించి, అల్ప విశ్వాసులారా, మీరెందుకు మన దగ్గర రొట్టెలు లేవని అనుకుంటున్నారు? ఒకప్పుడు 5 రొట్టెలు 2 చేపలను ఎంతమంది పంచినాము? 5,000 మంది పంచినప్పుడు ఎన్ని గంపలు మిగిలిపోయినాయి మీకు గుర్తు లేదా? అలాగే 7 రొట్టెల్ని 7,000 మంది పంచినప్పుడు ఎన్ని గంపలు మిగిలిపోయినాయో మీకు గుర్తు లేదా? అప్పుడే మర్చిపోయినారా? నేను ఆ రొట్టెల గురించి చెప్పట్లేదు, కానీ పరిసయ్యుల, సద్దూకయ్యుల అనువారి పులిసిన పుండిని గురించి నేను మాట్లాడుతున్నాను అని చెప్తాడు. అప్పుడు వెంటనే శిష్యులు గ్రహిస్తారు ఏమనంటే, ఓహో, యేసు ప్రభు ఈ రొట్టెల గురించి, పిండిల గురించి కాదు, కానీ ఆ పరిసయ్యుల, సద్దూకయ్యులు అనే వాళ్ళు చెప్పే ఆ మాటల గురించి, వాళ్ళ బోధ గురించే దేవుడు మాట్లాడుతున్నాడు అని చెప్పేసి మాట్లాడతాడు. ఈ అంశం అంతటిలో నుంచి దేవుడు ఈరోజు ఏం మాట్లాడబోతున్నాడంటే, పరిసయ్యుల పులిసిన పిండి నీలో కూడా ఉందా అనే అంశం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. పరిసయ్యుల పులిసిన పిండి నీలో కూడా ఉందా? చెప్పండి. పరిసయ్యుల పులిసిన పిండి నీలో కూడా ఉందా? పులిసిన పిండి అంటే ఏమవుతుంది? చెడిపోతుంది. ఏమవుతుంది? పులిసిన పిండి ఉంటే అది తినడానికి పనికొస్తుందా? పనికిరాదు, అంటే చెడిపోతుంది. ఆ పులిసిన పిండి ఉంటే ఖచ్చితంగా చెడిపోతుందని తెలుసు. అలాంటి పరిసయ్యుల దగ్గర అలాంటి పులిసిన పిండి ఉందంట, అంటే చెడు చేసే పిండి, చెడిపోయే పిండి వాళ్ళ దగ్గర ఉందంట. అలాంటి పులిసిన పిండి నీ దగ్గర ఉందా అని దేవుడు ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో అంటున్నాడు. పులిసిన పిండి అంటే
మీరు కూడా అలాంటి శిష్యులాగా ఉండాలి. పిండిని గురించి మాట్లాడుతున్నాడు దేవుడు అక్కడ. శిష్యులు కూడా అదే అన్నారంట. పులిసిన పిండి అంటే వాళ్ళు అమ్మో రొట్టెలు తేలేదే, అయ్యో రొట్టెలు ఏమైపోయినా అందుకు అంటున్నారంట. మీరు కూడా పులిసిన పిండి అంటే మళ్ళీ చెడిపోయిన పిండి అంటున్నారు. పులిసిన పిండి అంటే ఏమని చెప్పినాడు దేవుడు? పరిసయ్యులు సద్దూకయ్యులు చెప్పే మాటలు విందా. పరిసయ్యులు సద్దూకయ్యులు కొన్ని మాటలు చెప్పినారంట. అలాంటి మాటలు మీ దగ్గర కూడా ఉన్నాయో ఒకసారి చూసుకోండి. ఎందుకు? పులిసిన పిండి అంటే ఏమవుతుంది? అది చెడిపేస్తుంది. పరిసయ్యుల సద్దూకయ్యులు అనే మాటలు మీలో కూడా ఉంటే అవి మీ జీవితాన్ని కూడా ఏం చేస్తాయి? నాశనం చేస్తాయి, లేదంటే చెడు చేస్తాయి. అందుకే యేసుప్రభు చెప్తున్నాడు, ఆ పరిసయ్యుల పులిసిన పిండి నీలో ఉందేమో చూసుకో. అంటే నీ జీవితాన్ని నాశనం చేసే, నీ జీవితాన్ని చెడు చేసే ఆ మాటలు నీలో కూడా ఉన్నాయేమో ఒకసారి చూసుకో. అంతే తప్ప మీ ఇంట్లో ఉండే గోధుమ పిండి గురించో, మీ ఇంట్లో ఉండే శనగ పిండి గురించో, బోండాల పెరుగు పిండి గురించో, బియ్యం పిండి గురించి దేవుడు మాట్లాడట్లే. పులిసిన పిండి అంటే మీ ఇంట్లో ఉండే బోండాల పిండి, గోధుమ పిండి, బియ్యం పిండి, ఆ పిండి ఈ పిండి గురించి చెప్పట్లే దేవుడు. ఆ మాటలు పరిసయ్యుల యొక్క పులిసిన పిండి లాంటి జీవితాన్ని చెడు చేసే మాటలు నీలో కూడా ఉన్నాయేమో చూసుకో అని దేవుడు చెప్తున్నాడు. అసలు పరిసయ్య యొక్క పులిసిన పిండి ఎలా ఉందో చూడాలి కదా. అప్పుడే ఆ మాటలు, ఆ పిండి నీలో ఉందో లేదో నీకు తెలుస్తుంది కదా. అంటే పరిసయ్యుల యొక్క మాటలు ఎలా ఉంటాయో తెలిస్తే అప్పుడు నీలో కూడా ఆ మాటలు ఉన్నాయో లేదో తెలుస్తుంది. అప్పుడే నీ జీవితం కూడా చెడిపోతుందా లేకపోతే చెడిపోతుందని తెలుస్తుంది. అర్థమైందా? పరిసయ్యుల యొక్క పులిసిన పిండి ఖచ్చితంగా చెడు చేసేదే అంట. అలాంటి పులిసిన పిండి నీలో ఉండకూడదు. ఎందుకంటే ఉంటే నీ జీవితం కూడా చెడిపోతుంది అని దేవుడు చెప్తున్నాడు. అంటే పరిసయ్యుల యొక్క మాటలు ఖచ్చితంగా చెడు చేసే మాటలు, నాశనం చేసే మాటలుగానే ఉంటాయండి. జీవితాలని చెడు చేసే మాటలు, నాశనం చేసే మాటలు. అందుకే దేవుడు కూడా వ్యభిచారులైన చెడ్డతరంలారా అంటున్నాడు వాళ్ళని చూసి. అంటే అవి ఇతరుల జీవితాలు కానీ వాళ్ళ జీవితాలు కానీ చెడు చేసే మాటలే, చెడు చేసే బోధే ఉంటాయి. కాబట్టి అలాంటి పులిసిన పిండి నీలేమో ఉందేమో, అలాంటి మాటలు నీ దగ్గర ఉన్నాయేమో జాగ్రత్తగా చూసుకో అని దేవుడు చెప్తున్నాడు కదా. ఇప్పుడు ఆ పరిసయ్యుల యొక్క పులిసిన పిండి ఏ విధంగా ఉంటుంది అంటే, ఆ పరిసయ్యుల యొక్క ఆ మాటలు ఏ విధంగా ఉంటాయో మనం చూసుకుందాం. బైబిల్లో పరిసయ్యుల యొక్క మాటలు ఏ విధంగా ఉన్నాయి చాలా ఉన్నాయి, కానీ ఈరోజు నేను ఓన్లీ 5 మాటల గురించే మాట్లాడాలనుకుంటున్నాను. సరేనా? 5 మాటలే పరిసయ్యుల యొక్క పులిసిన పిండి ఏ విధంగా ఉంటుందో 5 ఆ మాటలు నేను చూపించాలనుకుంటున్నాను. ఆ 5 మాటలు మీ జీవితంలో ఉంటే మీ జీవితాలు కూడా చెడిపోతాయి. ఆ పులిసిన పిండి చెడిపోయినట్లు, పనికి రాకుండా పోయినట్లు మీ జీవితంలో కూడా ఆ 5 పులిసిన పిండిలు ఉంటే, ఆ 5 రకాల పులిసిన పిండిలు మీ జీవితాలు ఉంటే ఖచ్చితంగా మీ జీవితం కూడా చెడిపోతుంది అని దేవుడు ఈరోజు చెప్తున్నాడు. సో ఆ 5 రకాల పులిసిన పిండి నీ జీవితంలో ఏమైనా ఉన్నాయా? ఏదో రకం ఉందా? ఒక రకం ఉన్నా కూడా నీ జీవితం చెడిపోతుంది. కాబట్టి ఆ 5 రకాల పులిసిన పిండిలు ఏవి, అవి మన జీవితంలో ఉన్నాయా లేదా అని మనం చూసుకోవాలి. కాబట్టి మొట్టమొదటి రకం పరిసయ్యులో ఉన్న ఆ పులిసిన పిండిలో అంటే వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి? 5 రకాల మాటలను నేను చెప్తాను. అందులో మొట్టమొదటిది తిండి లూకాసు వార్త 18వ అధ్యాయం 10వ వచనం, 10, 11, 12 చదువుతామ్మా. ఫస్ట్ వచ్చి ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు
ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో పదవ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. హల్లెలూయా. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేయడానికి వచ్చారంట. ఒకడేమో పరిసయ్యుడు, ఒకడేమో సుంకరి. పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడు, అంటే మాట్లాడుతున్నాడు. అర్థమైందా? ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుతున్నాం? పరిసయ్యుల యొక్క పులిసిన పిండి, అంటే పరిసయ్య యొక్క మాటలు ఎలా ఉంటాయి. ఆ మాటలు ఖచ్చితంగా చెడు చేసే మాటలు, అంటే తమ జీవితాలను నాశనం చేసే మాటలుగా ఉంటాయి. అందులో ఆ మాటలు మన జీవితంలో ఉన్నాయో లేదని పరీక్షించుకునే విషయంలో మొట్టమొదటిగా ఇక్కడ పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారంలో ఇతర మనుషుల వల్లైనను ఈ సుంకరు వలనైనను ఉండనందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ పరిసయ్యుల యొక్క మాటలు ఎలా ఉంటాయంటే, మన భాష చెప్పాలంటే పెద్దోళ్ళ మాటలు, పలుకుబడి ఉన్న వాళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే, మొట్టమొదటిగా ఇతరులను తక్కువ చేసి మాట్లాడేలాగా, ఇతరులను కించపరిచి మాట్లాడేలాగా ఉంటాయి. ఈ సుంకరు ఏమంటున్నాడు, ఈ పరిసయ్యుడు ఏమంటున్నాడు, ప్రభా, నేను వానిలాగా, ఈయనలాగా, ఆ సుంకర్లాగా నేను లేనయ్యా. ఆడు చూడు ఎంత పనికిమాలినాడు, ఈడు చూడు ఎంత పనికిమాలినాడు, వాడు చూడు ఎంత పనికిమాలినాడు అని చెప్తున్నాడు. చూడు అక్కడ ఏమంటున్నా, నేను ఆ దొంగల్లాగానో, ఆ అన్యాయస్తున్నా, ఆ వ్యభిచారులాగానో, ఆ సుంకర్లాగా, పాపం చేస్తున్న ఆ సుంకర్లాగా నేను లేను అని చెప్తున్నాడంట ఈ పరిసయ్యుడు. అంటే మొట్టమొదటిగా నేనేం చెప్పాలనుకున్నానంటే, ఎవరి జీవితంలో అయితే ఎవరైతే ఇతరులను చులకన చేసి మాట్లాడతారో, తక్కువ చేసి మాట్లాడతారో, అది ఏ విషయంలోనూ కావచ్చు. వాళ్ళకి డబ్బు లేదనో, లేకపోతే వాళ్ళకి ఎవరు లేరనో, స్నేహితులు లేరనో, బంధువులు లేరనో, వాళ్ళకి ఆస్తులు లేవనో, లేకపోతే వాళ్ళకి మంచి పేరు లేదనో, ఘనత లేదనో, వాళ్ళు తప్పులు చేస్తున్న వాళ్ళనో, లేకపోతే వాళ్ళు తక్కువ కులంలో పుట్టిన వాళ్ళనో, తక్కువ వర్గం వాళ్ళనో, తక్కువ జాతి వాళ్ళని చెప్పేసి ఏ విషయంలో అయితే ఇతరులను తక్కువ చేసి మాట్లాడతారో, ఎవరైతే ఎవరిని చులకన చేసి మాట్లాడతారో ఇతరుల్ని, వాళ్ళ జీవితాలు చెడిపోతాయి. సో మన జీవితంలో ఉండకూడదు ఏంటంటే, ఆ పులిసిన పిండి, మొట్టమొదటి పులిసిన పిండి ఏదంటే, ఇతరులను తక్కువ చేసి మాట్లాడే ఆ గుణం మనలో ఉండకూడదు. ఆ మాటలు మన దగ్గర ఉండకూడదు. ఎవరిని కానీ, అది ఎలాంటి వ్యక్తులు కావచ్చు, అది మగవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, చదువుకున్న వాళ్ళు కావచ్చు, చదువు లేని వాళ్ళు కావచ్చు, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కావచ్చు, చేయని వాళ్ళు కావచ్చు, వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు కావచ్చు, చేయని వాళ్ళు కావచ్చు, పేదవాళ్ళు కావచ్చు, ధనికులు కావచ్చు, ఏ కులంలో అయినా పుట్టచ్చు, ఎలాంటి వాళ్ళైనా ఉండొచ్చు, చదువుకున్న వాళ్ళు కావచ్చు, చదువు రాని వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఇతరులను ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడే మాటలు మన దగ్గర ఉండకూడదు. చాలామంది చదువు రాదని చెప్పేసి చదువు రాని వాళ్ళు తక్కువ చేసి మాట్లాడుతుంటారు, ఎక్కిరిస్తూ ఉంటారు, హేళన చేస్తూ ఉంటారు, డబ్బు లేదని హేళన చేస్తూ ఉంటారు, ఎక్కిరిస్తూ ఉంటారు. రకరకాల విషయాలు ఇతరులని చులకన చేసి తక్కువ చేసి మాట్లాడే ఆ గుణాలు చాలామంది దగ్గర ఉంటాయి. అలాగా ఇతరులను తక్కువ చేసి మాట్లాడే ఆ మాటలు మన దగ్గర ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటి పులిసిన పిండి ఏంటి? ఈ పరిచయంలో ఉన్న మొట్టమొదటి పులిసిన పిండి ఏంటి? ఇతరులను తక్కువ చేసి మాట్లాడే గుణం, ఇతరులను తక్కువ చూసి చూపే గుణం, ఇతరులను వాళ్ళకంటే తక్కువ వాళ్ళు, నీచమైన వాళ్ళు, అసహ్యమైన వాళ్ళుగా చూసే గుణం ఈ పరిచయుల ఆ పిండిలో ఉంది. అలాంటి మాటలు, అలాంటి గుణం నీ దగ్గర ఉండకూడదు. మొట్టమొదటిగా ఇతరులను తక్కువ చేసి మాట్లాడే గుణం కానీ, ఇతరులను తక్కువగా చూసే ఆ గుణం కానీ, ఆ మాటలు కానీ నీ దగ్గర ఉండకూడదు. నెంబర్ 2, అందులోనే వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుతున్నానని తనలో తాను ప్రార్థించుచుండును. రెండోదిగా ఏం చెప్తున్నాడు? ప్రభువా, నేను వారానికి 2 సార్లు ప్రార్థన చేస్తా, ఖచ్చితంగా దశమ భాగాన్ని నేను చర్చిలో వేస్తా, నాలాంటి వాడు ఎవరు లేడు, నాలాంటి గొప్పోడు ఎవరు లేడు, ప్రార్థనలో నేనే తురుము అని చెప్పేసి ఈ పరిసయుడు ప్రార్థిస్తున్నాడు. అంటే రెండోదిగా ఇతనిలో ఉన్న ఆ మాటలు, ఆ గుణం ఏంటంటే, ఆ పులిసిన పిండి అంటే గర్వం, అహంకారం ఉంది. ఏంటి? గర్వం, అహంకారం అనే పులిసిన పిండి ఈ పరిచయంలో ఉంది. అంటే చాలామంది వ్యక్తులు ఏం చేస్తారంటే, గర్వంగా మాట్లాడేది, అహంకారంగా మాట్లాడేది, వాళ్ళకి డబ్బు ఉందనో, ఆస్తులు ఉన్నాయనో, బాగా చదువుకున్నారనో, ఉద్యోగం ఉందనో, లేకపోతే అధికారం ఉందనో, తెలిసిన వాళ్ళు బాగున్నారనో, లేకపోతే రకరకాల వాటి ఉన్నాయని చెప్పేసి గర్వంగా, అహంకారంగా మాట్లాడుతూ ఉంటారు ఇతరుల ముందు.
అలా గర్వంగా అహంకారంగా మాట్లాడే ఆ మాటలు కానీ ఆ గుణం కానీ మనలో ఉండకూడదు. రెండవ పులిసిన పిండి ఏంటి? ఇతరుల దగ్గర లేదా గర్వంగా మాట్లాడే గుణం కానీ అహంకారంగా మాట్లాడే కానీ నేనే అనే అహంకారం కానీ, రెండోదిగా ఆ పులిసిన పిండి ఆ పులిసిన మాటలు మన జీవితంలో ఉండకూడదు. మొట్టమొదటి పులిసిన పిండి ఏది ఉండకూడదు? ఇతరులను తక్కువ చేసి మాట్లాడే ఆ పులిసిన పిండి కానీ అంటే ఆ మాటలు కానీ, ఇతరులను చులకనగా చూసే ఆ మాటలు కానీ ఆ పులిసిన పిండి కానీ మన జీవితంలో ఉండకూడదు. రెండోదిగా గర్వపు మాటలు అహంకారపు మాటలు మన జీవితంలో ఉండకూడదు. అహంకారపు అనే పులిసిన పిండి, గర్వం అనే పులిసిన పిండి మన జీవితంలో ఉండకూడదు. మూడో పులిసిన పిండి మత్తయి సువార్త 23వ అధ్యాయం 1 నుంచి 7 వరకు చదువుతామా? చదువురా. అప్పుడు యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను, శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండు వారు గనుక వారు మీతో చెప్పు వాటి నన్నిటిని అనుసరించి గైకొనుడి. ఆయనను వారి క్రియల చొప్పున చేయకుడి, వారు చెప్పుదురే గాని చేయరు. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు మళ్ళీ చెప్తున్నాడు ఎవరి గురించి? పరిసయ్యులు ఎలా ఉంటారు అనే విషయం గురించి చెప్తున్నాడు. ఏం చెప్తానంటే, పరిసయ్యులు మీతో చెప్పు వాటిని అన్నిటినీ అనుసరించి గైకొనడి, కానీ వారు చేసినట్లు మీరు చేయొద్దండి. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చెప్తారంట కానీ చేయరంట. అర్థమైందా? వాళ్ళు చెప్తారు కానీ దాన్ని పాటించరు, అనుసరించరు. అంటే పరిసయ్యుల యొక్క మూడో పిండి పులిసిన పిండి ఏంటంటే అది చెప్పే వాళ్ళుగా ఉంటారు తప్ప దాన్ని చేసే వాళ్ళుగా ఉండరు. అర్థమైందా? వినండి. వాళ్ళు ఎలా ఉంటారంట? చెప్పే వాళ్ళుగా ఉంటారు తప్ప వాళ్ళు అది చేయరంట. అంటే చాలామంది ఎలా ఉంటారంటే, రే ఇది చేస్తే తప్పురా, రే ఇట్లా చేయకూడదురా, ఇది పాపం రా, ఇది మంచి మార్గం కాదురా, ఇది చెడు పనిరా, ఇట్లా బూతులు మాట్లాడకూడదురా, ఇట్లా గొడవలకు పోకూడదురా, ఇది అట్లా ఉండాలిరా, ఇట్లా అన్యాయం చేయకూడదురా, ఇట్లా లంచాలు తీసుకోకూడదురా, ఇది అదిరా, ఇట్లా అమ్మాయిల చుట్టూ అబ్బాయిల చుట్టూ తిరగకూడదురా, ఇట్లా అక్రమ సంబంధాలు పెట్టుకోకూడదురా అని ఏం చెప్తారంటే వీళ్ళు చెప్తారంటే వీళ్ళు. కానీ ఆ సందర్భం వచ్చినప్పుడు, ఆ వ్యభిచారం వచ్చే సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు చేస్తారంట. వ్యభిచారం చేద్దామంటారు కానీ ఆ సందర్భం వస్తే వీళ్ళు చేస్తారు. రే దొంగతనం చేద్దరు అంటాడు కానీ ఆ సందర్భం వచ్చి వీళ్ళు దొంగతనం చేస్తారంట. పాప పనులు చెడు పనులు చేయకూడదురా అంటారంట కానీ ఆ పాప పనులు చెడు పనులు వచ్చినప్పుడు వీళ్ళు చేస్తారంట. రే అందరికి సహాయం చేయాలరా, ఆదుకోవాలరా అని చెప్తారంట కానీ ఎవరన్నా ఆపద నుండి వీళ్ళు ఆదుకోరంట. రేపు పేదోళ్ళకి ఏమన్నా మనం ఇవ్వాలరా, డబ్బులు ఖర్చు పెట్టాలరా, హాస్పిటల్లో ఉన్న వాళ్ళు తీసుకొని పోవాలరా అని చెప్తారంట కానీ అలాంటి సమయం వచ్చినప్పుడు ఎవరన్నా హాస్పిటల్లో చేర్చాలన్న సమయం వీళ్ళు చేయరంట. అంటే వీళ్ళు ఏంటంటే మంచి మార్గాన్ని చెప్తారు కానీ వీళ్ళు పాటించరు. చెడు పనులు చేయొద్దనరా అని చెప్తారు కానీ చెడు పనులు వీళ్ళు చేస్తారు. అంటే మూడో పులిసిన పిండి ఏంటంటే వీళ్ళు చెప్పేవారిగా ఉంటారు కానీ దాన్ని పాటించేవారిగా ఉండరు. అలాంటి పులిసిన మూడో పిండి మన జీవితంలో ఉండకూడదు. మనం ఇతరులకు చెప్పేసి మనం పాటించుకున్నా ఉండే పరిస్థితి ఉండకూడదు. ప్రార్థన చేయాలమ్మా ఖచ్చితంగా అని మనం చెప్పిన తర్వాత మనం ప్రార్థన చేయకుండా ఉండకూడదు. పాపం చేయకూడదరా, మందు తాగకూడదరా, వ్యభిచారం చేయకూడదరా, సినిమాలు సీరియల్ చూడకూడదరా అని ఇతరులు చెప్పేసి మనం మాత్రం గంట సినిమాలు చూసుకుంటా, గంట సీరియల్ చూసుకుంటా, మందు తాగుతా, చిందులు వేస్తా, ప్రార్థన చేయకుండా పాపిష్టి పనులన్నీ చేస్తా, ఇలా ఉండకూడదు. అది చేస్తే తప్పురా, అన్యాయం చేయకూడదరా, వాళ్ళని తిట్టకూడదరా అని చెప్పేసి మనం మాత్రం ఏం చిన్న గొడవ వస్తే బూతులు పచ్చి బూతులన్నీ మాట్లాడేస్తే ఇట్లా మాట్లాడకూడదు. గొడవ పడితే గొడవ పోకూడదురా అని చెప్పేసి వాళ్ళ మాత్రం చెప్పేసి చిన్న ఏదన్నా అట్లంటే మనం వేసుకుని గొడవలకు వేసుకొని కట్లు ఎత్తుకొని వాళ్ళ చెత్త కొట్టేసి ఇలాంటి పనులు మనం చేయకూడదు. అంటే మనం ఏదైనా చెప్తే దాన్ని అనుసరించే వాళ్ళగా పాటించే వాళ్ళగా ఉండాలి. ఫస్ట్ మనం పాటించాలా. వాళ్ళ పరిచయాలు పాటించాలంట, వాళ్ళు చెప్తారంట అంతే. వాళ్ళు చెప్తారే ఎట్లా చేయకూడదురా, అట్లా ఉండకూడదురా, ఎట్లా ఉండకూడదురా, ఎట్లా చేయాలరా, అట్లా చేయాలని చెప్తారు అంతే కానీ దాన్ని పాటించారంట. అదే పులిసిన పిండి. మూడో పులిసిన పిండి అంటే వాళ్ళు చెప్పేవారిగా ఉంటారు కానీ చేసేవారిగా ఉండరు. మీరైతే అలాంటి పులిసిన పిండి మనలో ఉండకూడదు. మూడో పులిసిన పిండి ఏంటి? వాళ్ళు చెప్పేవారుగా ఉన్నారు కానీ
చేసేవారిగా లేరంట. 4వ పులిసిన పిండి నేను చదువుతాను వినండమ్మా. దాంట్లోనే 4వ వచనం. మోయ సఖ్యము కాని భారమైన బరువులు కట్టి మనుష్యుల భుజం మీద వారిని పెట్టుదిరే గాని తమ వ్రేలుతోనైనా వాటిని కదిలింపనలరు. మనుష్యులకు కనబడి నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు. తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరములో అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను, మనుష్యుల చేత బోధకులని పిలువబడుటకు కోరుదురు. 4వ పులిసిన పిండి. ఇక్కడ దేవుడు యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే అక్కడ ఉన్న వాళ్ళతో, ఈ పరిచర్యలు ఎలా ఉంటే వీళ్ళు గొప్పలు చెప్పుకోవడానికి వీళ్ళు ఏదో పెద్ద సహాయం చేసినట్టు బిల్లప్పులు కొడుతుంటారంట. చాలామంది చూడండి, 5 రూపాయలు సహాయం చేస్తారు, ఫోటోలో స్టేటస్లో పెడతారు, నేను అది చేసిన ఇది చేస్తాను అని చెప్పేసి 100 రూపాయలు వచ్చే పనులన్నీ చేస్తుంటారు. మీరు చాలా యూట్యూబ్లో చూడండి, కొంతమంది కొన్ని వీడియోలు పెడుతుంటారు. ఏమని, మేము ఆ ఊరికి వెళ్ళి ఆ పేద వివరాలకి ఒక టీవీ కొనిచ్చినాము, చూడండి మన ఎంత గొప్ప హృదయమో అని చెప్పేసి ఒక టీవీనో సైకిలో 10,000 డబ్బులు వాళ్ళకి ఇస్తారు. అది ఎత్తుకొని వచ్చి ఏం చేస్తారు, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు. యూట్యూబ్లో అందరూ చూసి ఓకే సూపర్ వెరీ గుడ్, ఆహా ఎంత మంచోడు అనుకొని లైక్లు అవి కొడతారు. అక్కడికి వచ్చేది దాని నుంచి ఆ లైక్ల నుంచి ఎంత వస్తాయి, దాదాపు 50,000 60,000 లక్ష రూపాయలు వస్తాయి. వీడు పెట్టిండేది ఎంత పెట్టినాడు, ఆ టీవీకి అయితే ఒక 10,000 అనుకో, డబ్బులు ఇచ్చింది 10,000 అనుకో, వీడికి వచ్చింది ఎంత వెనకాల తెలియకుండా. ఇది చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారు, అబ్బా సూపర్ కత్తి తురుము, అబ్బా ఇలాంటి వాడు ఎవడు ఉండర్రా, ఆహా ఎంత మంచి ఎంత జాలిగుండే ఎంత దయగుండే ముసలిదాన్ని ఎంత బాగా ఆదుకున్నాడు అని వీళ్ళు అనుకుంటారు. కానీ వీళ్ళకి తెలియని విషయం ఏంది, వీడి వెనకాల 90,000 దొబ్బేసినాడు, 10,000 ఏమో ఆడబెట్టి 90,000 ఏమో దొబ్బేసినాడు అని విషయం వాళ్ళకి తెలియదు. అలాగే చాలామంది ఏం చేస్తుంటారంటే వాళ్ళు బిల్డప్లు కొట్టుకోవడానికి, మేము మంచోళ్ళం అని చెప్పుకోవడానికి, మేము అందరికి సహాయం చేసేవాళ్ళని చెప్పుకోవడానికి డబ్బాలు కొట్టుకుంటారంట. 5 రూపాయలు ఇచ్చో లేకపోతే దుప్పటి ఇచ్చో లేకపోతే చిన్న సాయం చేసో ఏదో చేసో ఇలాగా డంబాలు చెప్పుకొని అందరి దగ్గర ప్రచారం చేయించుకుంటారంట. మేము అట్ట చేసినారా, మేము ఇట్ట చేసినారా, మేము వాళ్ళకి అది చేసినాం వీళ్ళకి ఇది చేసినాం అని చెప్పేసి గొప్పలు బిల్డప్లు చెప్పుకుంటూ ఉంటారంట. అంటే పరిచయంలో ఉన్న 4వ పిండి ఏంటంటే బిల్డప్లు కొట్టుకునే తత్వం ఉంటుంది. తమ గురించి తాము గొప్పగా అందరూ గొప్పగా చెప్పుకోవాలని చెప్పేసి తమ గురించి తామే గొప్పలు చెప్పుకునే తత్వం ఉంటుంది వీళ్ళ దగ్గర. ఏముంటుంది 4వ పులిసిన పిండి, తమ గురించి తామే గొప్పలు చెప్పుకుంటూ అంటారు. చిన్న చేసి ₹1 సహాయం చేసి 10 రూపాయలు చేసినంత ఆ బిల్డప్ మాటలు, ఆ గొప్పలు, వీళ్ళ గురించి వీళ్ళే గొప్పగా చెప్పుకునే మాటలు, డంబాలు పలుకుండే మాటలు వాళ్ళ దగ్గర ఉంటాయి. అలా మీ దగ్గర ఉన్నాయేమో ఒకసారి చూసుకోండి. మీరు కూడా ఇతరుల దగ్గర బిల్డప్లు కొడుతున్నారేమో, నాకు అది తెలుసు ఇది తెలుసు, నేను వాళ్ళకంటే తోపు వీళ్ళకంటే తురుము, అన్నీ నాకే తెలుసు, వాళ్ళకేంద్రా నాకంతా బాగా తెలుసు, వాళ్ళేం చేస్తే నేను బాగా చేస్తా అని మీరు కూడా ఇలాంటి బిల్డప్ కొట్టే ఆ తత్వము, మీ గురించి మీరు గొప్పలు చెప్పుకునే ఆ తత్వము, అందరూ మిమ్మల్ని చూసి తోపులు తురుములు అనుకోవాలనే ఆ లక్షణము మీ దగ్గర ఉందేమో ఒకసారి చూసుకోండి. ఆ పులిసిన పిండి మీ దగ్గర ఉందేమో ఒకసారి చూసుకోండి అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. ఎన్నో పులిసిన పిండి ఇది 4వది. 4వ మాటలు ఏంటంటే డంబపు మాటలు, అంటే గొప్ప తమ గురించి తామే ఇతరుల ముందు గొప్పగా చెప్పుకునే మాటలు 4వ పులిసిన పిండి 4వ మాటలు. 5వది ఇప్పుడు చదివింది మత్తయి సువార్త 16వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతాను, మీరు వినండి. అప్పుడు పరిసయ్యులను సద్దూకైలను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశం నుండి యొక్క సూచక్రియను తమకు చూపుమని ఆయనను అడుగగా, ఈ పరిసయ్యులు సద్దూకైలు యేసుప్రభు దగ్గరకు వచ్చినారంట. ఏమని, నువ్వు దేవుని కుమారుడు అంటున్నావు కదా, దేవుడు అంటున్నావు కదా, అయితే మాకు ఒక అద్భుతం చూపించు, మేము కూడా నమ్ముతాము అని అంటున్నారంట. కానీ వీళ్ళ వెనకాల ఉద్దేశం ఏంటి, లోపల ఉద్దేశము ఎలాగైనా సరే అక్కడ రాయడం మాట శోధించుటకు, ఏంటి శోధించుటకు అంటే ఎలాగైనా సరే చిక్కుల్లో పెట్టాలని. కానీ వాళ్ళ ఉద్దేశం ఏంది, ఎలాగైనా సరే యేసు ప్రభుని చిక్కుల్లో పెట్టాలా, ఎలాగైనా సరే యేసు ప్రభుకి సమస్యలు తెప్పేవాళ్ళ అనే ఉద్దేశం లోపల ఉంది వాళ్ళ దగ్గర. లోపల ఏముంది, చిక్కుల్లో పెట్టాలనే సమస్య. బయటకు మాత్రం ఏం చెప్తున్నాడు, మీరు దేవుడు అయితే ప్రభావం అద్భుతం చేయి, మేము కూడా చూస్తాం, మేము కూడా తెలుసుకుంటాం అని అంటున్నారు. అంటే పైకేమో మంచితనాన్ని నటిస్తున్నారు, లోపలేమో కీడు చేసే గుణం.
పైకి ఏమేమి చెప్తున్నారు? మంచితనాన్ని నటిస్తున్నారు, లోపలేమో కీడు చేసే ఆ గుణాన్ని కలిగి ఉన్నారు. అంటే చాలామంది ఈ పరిశీలి యొక్క నా 5వ పిండి ఏంటంటే బయటకేమో మంచిగా నటిస్తారు, మంచిగా ఉంటారు, మంచి మాటలు చెప్తుంటారు, కానీ లోపలేమో కీడు చేసే గుణమే, చెడు చేసే గుణమే, ఇతరులను మోసం చేసే గుణమే, ఇలాంటి గుణాన్నే కలిగి ఉంటారు. ఇలా బయటకేమో మంచిగా కనిపిస్తున్నారు, మంచి మాటలు మాట్లాడుతున్నారు, మంచిగా ప్రవర్తిస్తున్నారు, కానీ లోపలేమో భయంకరమైన కీడుతో కుట్రలతో నిండిపోయి ఉన్నారు. చాలామంది ఇలా ఉంటారు, పైకి మాత్రం చాలా మంచిగా మాట్లాడుతూ, మంచిగా ప్రవర్తిస్తూ, మంచిగా కనిపిస్తూ, వీళ్ళేదో పెద్ద మంచోళ్ళు అన్నట్టుగా, ఏ తప్పు చేయని అన్నట్టుగా బయట కనిపిస్తుంటారు, కానీ లోపల చూస్తే భయంకరమైన ఇతరులకు కీడు చేసే గుణాలతో, ఇతరులను చెడు చేసే గుణాలతో, ఇతరుల మీద అన్యాయం చేసే ఆ గుణాన్ని లోపల పెట్టుకొని, ఇతరులను చెడు చేసే గుణాన్ని, ఇతరులు కీడు చేసే గుణాన్ని, ఇతరులని పాప మార్గంలో చెడు మార్గంలో పడేసే, ఇతరులను కష్టపెట్టే, దుఃఖపెట్టే, కన్నీరు తెప్పించే ఆ ఆలోచనలే లోపల పెట్టుకొని వీళ్ళు ఉంటారంటే ఈ పరిచయాలు. అంటే అలా చూస్తున్నారు. పరిచయాల యొక్క 5వ పిండి ఏంటి? బయటకు మాత్రం చాలా మంచిగా నటిస్తూ లోపల కీడు చేసే, చెడు చేసే ఆ గుణాలని కలిగి ఉంటారంట ఈ పరిచయాలు. ఎన్ని మాటలు, ఎన్ని పులిసిన పిండి గురించి చెప్పినాడు దేవుడు? 5 పులిసిన పిండిలు. అంటే 5 చెడు చేసే మాటలు, జీవితాలని చెడు చేసే మాటలు 5 చెప్పినాడు. ఆ పరిచయాల్లో ఉండే ఆ 5 పులిసిన పిండి గురించి దేవుడు చెప్పినాడు. మొట్టమొదటిగా చెప్పిన పులిసిన పిండి ఏంటి? మొట్టమొదటి పులిసిన పిండి ఏంటి? ఇతరులను తక్కువ చేసి మాట్లాడే మాటలు, ఇతరులను చులకనగా చూసే ఆ పులిసిన పిండి, ఆ పనికి మాలిన మాటలు, ఆ చెడు చేసే మాటలు మీలో ఉన్నాయేమో ఒకసారి చూసుకోండి. రెండోగా పులిసిన పిండి ఏంటి? పరిచయాలు ఉన్న రెండవ పులిసిన పిండి గర్వపు మాటలు, అహంకారపు మాటలు. అంటే ఆ గర్వపు మాటలు, అహంకారపు మాటలు మీలో కూడా ఉన్నాయేమో చూసుకోండి. ఆ పరిచయంలో ఉన్న ఆ గర్వపు మాటలు, అహంకారపు మాటలు మీలో కూడా ఉన్నాయేమో చూసుకోండి. మూడవ పులిసిన పిండి, పరిచయంలో ఉన్న మూడవ పులిసిన పిండి ఏంటి? మూడవ పులిసిన పిండి అంటే పరిచయంలో ఉన్న మూడవ పులిసిన పిండి అంటే వాళ్ళు చెప్పేవారిగా ఉంటారు తప్ప చేసేవారిగా, పాటించేవారిగా ఉండరు. మీలో కూడా ఆ పులిసిన పిండి, ఆ మాటలు ఉన్నాయని చూసుకోండి. మీరు కూడా చెప్పేవాళ్ళుగా ఉంటున్నారు కానీ చేసేవాళ్ళుగా లేకుండా ఉన్నారేమో ఒకసారి చూసుకోండి. 4వ పులిసిన పిండి ఏంటి? వాళ్ళు గొప్ప మాటలు, వాళ్ళ గురించి వాళ్ళు గొప్పలు చెప్పుకునే మాటలు ఉంటారంట. మీలో కూడా అలాంటి గొప్పలు చెప్పుకునే తత్వం ఏమైనా ఉందేమో ఒకసారి చూసుకోండి అని చెప్తున్నాడు. చివరిగా 5వదిగా వాళ్ళు పైకి మంచిగా నటిస్తారు తప్ప లోపల చాలా భయంకరమైన కీడు చేసేవారిగా, చెడు చేసేవారిగా ఉండే ఆ గుణాన్ని కలిగి ఉంటారు. మీరు కూడా అలాంటివి ఏమైనా ఉన్నారేమో ఒకసారి చూసుకోండి అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకు? ఆ పులిసిన పిండి ఏం చేస్తుంది? చెడు చేస్తుంది. అంటే నీలో ఇతరులను తక్కువ చేసి మాట్లాడే గుణం ఉన్నా, ఇతరులను తక్కువ చేసి మాట్లాడినా, రెండోదిగా గర్వపు మాటలు, అహంకారపు మాటలు నీలో ఉంటే, నీ జీవితంలో ఉంటే, అహంకారం నీ జీవితంలో ఉంటే, మూడోదిగా చెప్తావు తప్ప పాటించిన ఆ గుణం నీలో ఉంటే, నాలుగోదిగా నీ గురించి నువ్వే గొప్పలు చెప్పుకుంటే ఆ తత్వం నీలో ఉంటే, 5వదిగా పైకి మంచిగా నటిస్తూ లోపల మాత్రం భయంకరమైన కీడుతో, చెడుతనంతో నువ్వు నుండి ఉంటే జాగ్రత్త, నీ జీవితం కూడా చెడిపోతుంది, నాశనం అయిపోతుంది. అలాంటి పరిచయాల పుండి ఏదైనా నీలో ఉందేమో జాగ్రత్తగా చూసుకొని దేవుడు ఈ రాత్రికాల సమయంలో మనకందరికీ చెప్తున్నాడు. మరి మనల్ని మనం పరీక్షించుకోవాలా. ఆ పరిచయంలో ఉన్న ఆ పులిసిన పిండి నా జీవితంలో కూడా ఏమైనా ఉందా? అలాగే ఇతరులను తక్కువ చేసి మాట్లాడే ఆ తత్వం నాలో ఉందా? గర్వంగా, అహంకారంగా మాట్లాడే ఆ తత్వం, ఆ మాటలు నాలో ఏమైనా ఉన్నాయా? లేకపోతే చెప్పడం వరకు మాత్రం కానీ ఆ చేయని లక్షణము, ఆ పాటించిన లక్షణం, తత్వం నాలో ఏమైనా ఉందా? నా గురించి నేనే గొప్పలు చెప్పుకుంటా, డంబాలు చెప్పుకుంటా, బిల్డప్లు కొడుకుంటా ఆ తత్వం ఏమైనా నాలో ఉందా? పైకి మంచిగా నటిస్తూ, మంచిగా కనిపిస్తూ లోపలేమో భయంకరమైన కీడుతో, చెడు ఆలోచనలతో నిండిపోయిన ఆ గుణం, ఆ తత్వం
నాలో ఏమైనా ఉందా అని మనల్ని మనమే ఈ రాత్రికాల సమయంలో పరీక్షించుకోవాలా. ఈ 5 పులిసిన పిండిల్లో ఏ పులిసిన పిండి నీ జీవితంలో ఉన్నా అది నీ జీవితాన్ని చెడు చేస్తుంది, నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. అందుకే యేసుప్రభువు చెప్తున్నాడు, పరిసయ్యుల యొక్క పులిసిన పిండితో జాగ్రత్త. అలాంటిది ఏమైనా మీలో ఉందేమో జాగ్రత్తగా చూసుకోండి అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనల్ని మనం పరీక్షించుకోవాలి. ప్రభువా, ఆ పరిచయంలో ఉన్న 5 రకాల పులిసిన పిండిలు నా జీవితంలో ఏదైనా పులిసిన పిండి ఉందేమో, అలాంటి పులిసిన పిండి ఉంటే ఈ రాత్రికాల సమయంలో ఇప్పుడే వదిలేయడానికి సహాయం చేయండి ప్రభువా. ఇదిగోనైనా ఇతరులను చులకనగా చేసి మాట్లాడే, ఇతరులను తక్కువ చేసే మాట్లాడే ఆ లక్షణాలు కానీ ఆ మాటలు కానీ నా జీవితంలో ఉండకూడదయ్యా. గర్వపు మాటలు, అహంకారపు మాటలు, నా గర్వము అహంకారము నాలో ఉండకూడదయ్యా. నేను చెప్పేవారిగా ఉండి చేసేవారిగా కాకుండా నేను ఏదైతే చెప్తానో దాన్ని పాటించేవారిగా నేను ఉండాలయ్యా. ఇదిగో తండ్రి, నా గురించి నేనే గొప్పలు చెప్పుకునే తత్వం, బిల్డప్లు కొట్టుకునే తత్వం నాలో ఉండకూడదయ్యా. చివరిగా పైకి మంచిగా నడుస్తూ లోపలేమో కీడుతో, చెడు ఆలోచనతో, చెడు పనులతో నేను ఉండకూడదయ్యా అనే మనం ప్రార్థన చేసుకోవాలి. సరేనా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిగల దేవా, యేసయ్యా, నీ బలమైన, ఘనమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన నామం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఈ రాత్రికాల సమయంలో ప్రభా, ఇదిగోనైనా మీరు మాకు మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, మీరు మాట్లాడినారు ప్రభా, పరిచయుల యొక్క పులిసిన పిండి మీలో ఉందేమో జాగ్రత్తగా చూసుకుని మీరు చెప్పినారు తండ్రి. అవును ప్రభా, ఆ పరిచయుల యొక్క పులిసిన పిండి మా జీవితంలో ఉంటే, పులిసిన పిండి ఎలాగైతే అది చెడిపోతుందో, చెడు చేస్తుందో, పనికి రాకుండా పోతుందో, నాశనం చేస్తుందో, అలాగే ఆ పరిచయుల యొక్క పులిసిన పిండి మీ జీవితంలో కానీ ఉంటే మీ జీవితాలు కూడా అలాగే చెడిపోతాయి, నాశనం అయిపోతాయి, పనికి రాకుండా పోతాయని చెప్తున్న దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. అయితే పరిచయుల పిండి అంటే ప్రభా, అక్కడున్న పిండి గురించి మాట్లాడేది కానీ ప్రభా, వాళ్ళలో ఉన్న ఆ మాటలు, ఆ గుణముల గురించే మీరు మాట్లాడుతున్నారు తండ్రి. అవును ప్రభా, ఈ రాత్రికాల సమయంలో ప్రభా, మీరు 5 రకాల పరిచయుల యొక్క పులిసిన పిండి గురించి మీరు మాట్లాడినారు తండ్రి. మొట్టమొదటిగా ప్రభా, ఆ పరిచయులలో ప్రభా, ఇతరులను తక్కువ చేసి మాట్లాడే, చులకన చేసి మాట్లాడే ఆ పులిసిన పిండి లాంటి ఆ మాటలు ఉన్నాయని మీరు చెప్తున్నారు ప్రభా. ఇదిగో రెండోదిగా ప్రభా, వారి జీవితంలోనైనా గర్వపు మాటలు, అహంకారపు మాటలనే పులిసిన పిండి, ఆ పులిసిన మాటలు ప్రభా వారి జీవితంలో ఉన్నాయని మీరు చెప్తున్నారు తండ్రి. మూడోదిగా ప్రభా, వారు చెప్పేవారిగా ఉంటారు కానీ చేసేవారిగా ఉండరనే ఆ పులిసిన పిండి వారి జీవితంలో ఉందని మీరు చెప్తున్నారు ప్రభా. నాలుగోదినైనా వారు తమ గురించి తమ గొప్పగా చెప్పుకుంటారని ప్రభా, వారు తమ గురించి తమ బిల్డప్ మాటలు చెప్పుకుంటారని ఆ పులిసిన పిండి వాళ్ళలో ఉంటుందని మీరు చెప్తున్నారు ప్రభా. ఐదోదిగా ప్రభా, వారు పైకి మంచిగా నటిస్తారు, బాగున్నవారుగా నటిస్తారు కానీ లోపల భయంకరమైన కీడు చేసేవారిగా, పాప పనులు, చెడు పనులు చేసేవారిగా, అలాంటి పులిసిన పిండితో వాళ్ళు నిండి ఉన్నారని మీరు చెప్తున్నారు తండ్రి. అలాంటి పులిసిన పిండి, అలాంటి మాటలు, అలాంటి గుణం నీలో ఒకవేళ ఉందేమో ఒకసారి పరీక్షించుకో. ఒకవేళ నీలో అలాంటి పులిసిన మాటలు, అలాంటి పులిసిన పిండి ఉంటే నీ జీవితం నాశనం అయిపోతుంది, చెడిపోతుంది, పాడైపోతుంది అని చెప్తున్న దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగోనైనా ఈ రాత్రికాల సమయంలో మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి సహాయం తెచ్చండి ప్రభా. మేము కూడా నైనా పరిశీలి వల్లే తండ్రి, ఎవరైనా చులకనగా చేసిన ఆయన మాట్లాడేమో తండ్రి, తక్కువ చేసి మాట్లాడేమో తండ్రి, ఇదిగో మమ్మల్ని క్షమించండి ప్రభా. ఎవరిని మేము తక్కువ చేసి మాట్లాడకూడదు ప్రభా, ఎవరిని చులకన చేసి మాట్లాడకూడదనైనా మీరు కృప చూపించండి తండ్రి. అలాగే తండ్రి, మాలో ప్రభా ఎప్పుడైనా ప్రభా గర్వంగా మేము మాట్లాడేమో, అహంకారంగా మేము మాట్లాడేమో ప్రభా, అలా మా గర్వము, అహంకారం మాటలు మాలో ఉండకూడదయ్యా. అలాంటి గర్వం కలిగిన, అహంకారం కలిగిన ప్రవర్తన మా జీవితంలో లేకుండా మీరు సరిచేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అలాగనైనా తండ్రి, నైనా ఆ చెప్పేవారిగా ఉంటూ చేసేవారిగా, పాటించేవారిగా మేము ఉన్నామేమో తండ్రి. అలా కాకుండా ప్రభా, మేము ఏదైతే ఇతరులకు చెప్తామో, ఏదైతే ఇతరులకు బోధిస్తామో వాటిని ముందుగా మేము పాటించేవారిగా, మేము అనుసరించేవారిగా మమ్మల్ని తయారు చేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అలాగనైనా ప్రభా, ఇదిగో తండ్రి ప్రభా, బిల్డప్ మాటలు ప్రభా మా జీవితంలో ఉండకూడదు ప్రభా. మా గురించి మేము గొప్పలు చెప్పుకునే మాటలు తండ్రి మా దగ్గర ఉండకూడదు ప్రభా. ఇదిగోనైనా బిల్డప్ మాటలు కానీ, మా గురించి మేము గొప్పలు చెప్పుకునే తత్వం కానీ మా జీవితంలో లేకుండా మీరు కృప చూపించండి తండ్రి. ఇదిగోనైనా చిట్ట చివరిగా ప్రభా, మేము పైకి మంచివారుగా కనిపిస్తున్నామేమో,
పైకి ప్రభా గొప్పవారిగా ప్రభా కనిపిస్తున్నామో, లోపలనైనా కీడు చేసేవారిగా, చెడు పనులు చేసేవారిగా, పాపం చేసేవారిగా మేము ఉన్నామేమో, అలాంటి ప్రవర్తన మాలో ఉండకుండానైనా పైకి ఎలాగైతే మంచివారుగా ఉంటామో లోపల కూడా ప్రభా అలాంటి మంచితనమే ఉండాలి ప్రభా. మోసపు గుణం కానీ, కీడు చేసే గుణం కానీ, చెడు ఆలోచన కానీ, చెడు పనులు చేసే గుణం కానీ అలాంటి ప్రభా గుణం లేకుండా తండ్రి ఇదిగో మంచి ప్రవర్తన కలిగి మేము బ్రతుకుటూ సహాయం దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. ఇదిగో నేను ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా, వారిలోనైనా ఎవరైనా ప్రభా పులిసిన పిండి ఉంటే ప్రభా, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డని, ఈ ప్రార్థనలో కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా, ఆ పరిచయంలో ఉన్న ఆ పులిసిన పిండి ఎవరి జీవితంలోనైనా ఉంటే ప్రభా అలాంటి వారిని ప్రభా మీరు సరిచేయమని ప్రభా, ఆ పులిసిన పిండి వారి జీవితాల్లో లేకుండా, ఆ పులిసిన పిండి వల్ల ప్రభా వాళ్ళ జీవితాలు చెడిపోకుండా, నాశనం అయిపోకుండా వారు కాపాడబడినట్లు, రక్షింపబడినట్లు తండ్రి వారికి మీరు బోధించి వారిని సరిచేసి ప్రభా ఆ పులిసిన పిండి వారి జీవితాల నుంచి తొలగించిన ఆయన పరిశుద్ధంగా పవిత్రంగా జీవించుటకు సహాయం దయచేయమని బ్రతిమలాడుకుంటూ కృప చూపిస్తారని నమ్ముతూ ఇస్తూ మా తండ్రి, మా దేవుడు, మా ప్రభువు నేను యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియపరలోక తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగ సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన పనిలో దేవుని మరుగుము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఎప్పుడున్నూ ఎల్లప్పుడూ ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరితో పాటు, మరి ముఖ్యంగా పరిచర్యల జీవితంలో ఉన్న ఆ పులిసిన పిండి నా జీవితంలో లేకుండా నన్ను నేను కాపాడుకుంటానని తీర్మానించుకున్న ప్రతి ఒక్క బిడ్డతో సదాకాలం తోడేండి నడిపించి, దీవించి, ఆశీర్వదించి, బలపరిచి స్థిరపరచును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.